సో మెయిన్ మీరు అంటే పబ్లిక్ సర్వీస్ చేయాలని ఫిక్షనల్గా కాకుండా నాన్ ఫిక్షనల్గా హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యారు అంతే కదా? అలా అనుకోవచ్చు మేబీ. అంటే డైరెక్ట్ సర్వీస్ చేద్దామని, ఇండైరెక్ట్ కంట. ఏం సర్వీసులండి. ఐఏఎస్ ఐపీఎస్ అంటే సర్వీస్ అనుకోవచ్చు. అదేం లేదు, అది వేరే. ఇప్పుడు చదివితేనే సర్వీస్ కాదు కదా. అలా అని కాదు, అంటే యాక్చువల్ సర్వీస్ డెఫినేషన్ అయితే వాళ్ళు చేసేది, మనమంతా ఎంటర్టైన్మెంట్ ఇది. మేబీ మనల్ని ఎవరినైనా ఫాలో అయ్యి మనం చెప్పేది సీరియస్గా తీసుకొని వాళ్ళ లైఫ్లో ఒక చేంజ్ వస్తే నిజంగా మనం ఒక సర్వీస్ ఇచ్చినట్టే, అలా ఎవరైనా ఉంటే. అవుతుంది. అంటే డాక్టర్స్కి, యాక్టర్స్కి ఒక వాల్యూ ఉంటుంది పబ్లిక్లో. వాళ్ళకి ఏంటంటే డాక్టర్స్ చెప్పిన మందులు వేసుకోవాలి తప్పదు, యాక్టర్స్ చెప్పింది గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఒకటి నచ్చి, రెండోది ఏదో ఇంపార్టెంట్ అయ్యింది. సో వీళ్ళిద్దరికి వరల్డ్ని మార్చే క్యాపబిలిటీస్ ఉంటాయి. ట్రూ. సో ఆ రెండు మీలో ఉన్నాయి కాబట్టి సో మీరు కూడా వెరీ సూన్ మార్చేద్దాం అంటున్నారు. తర్వాతలా ఇప్పుడు మీరు రీల్స్తో పాటు కొన్ని కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, ఈ డ్యాన్స్ వీడియోలు ఇవన్నీ. సో ఎవరు షూట్ చేస్తారు బేసిక్గా? మోస్ట్లీ అంటే డిపెండ్స్, నా ఫ్రెండ్సే ఉంటారు అందరూ. అంటే ఇప్పుడు దుర్గా అని నాకు ఫ్రెండ్ ఉంటారు విజయవాడ నుంచి, చాలా పాత ఫ్రెండ్ అనమాట. సో రీసెంట్గా తీసిన వీడియోస్ అయితే అన్ని తను హైదరాబాద్ వస్తూ ఉంటాడు వర్క్ పర్పస్ మీద, అప్పుడు నాకు తీస్తూ ఉంటాడు. లేదంటే నాతో ఉన్న ఫ్రెండ్సే మోస్ట్లీ. ముందైతే మా మమ్మీ తీసేవారు, తర్వాత వైజాగ్లో ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు, నందు అన్నయ్య అని, శామీ అని, వాళ్ళు తీసేవారు. ఇంక ఇక్కడికి వచ్చాక ఒక తమ్ముడు ఉంటాడు ఉదయ్ అని, కొన్ని వాడు తీస్తూ ఉంటాడు. అంటే డిపెండ్స్ అనమాట, నాకు అప్పుడు ఎవరు ఉంటే చుట్టూ వాళ్ళే తీస్తారు. ఇంకా మరి ఏమైనా ఇస్తారా వాళ్ళకి కమిషన్? నాకు ఏమైనా నేను బ్రాండ్స్కి గట్టా వెళ్తాను కదా, అప్పుడు తీసుకెళ్తే వచ్చే దాంట్లో కూడా నేను వాళ్ళకి పే చేసేస్తాను.